నమస్కారం అండి. ఎలాగా ఉన్నారు? అందరికి వందనాలు. ఇప్పుడు మనసాక్షి మనసాక్షి ఏమంటే మ్యాటర్ ఏమంటే, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అయినా, లవర్స్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, పని ప్లేస్ అయినా, బిజినెస్ అయినా, ఈ 5 లైఫ్ ఉంటుంది కదా మనిషికి. ఒక మనిషికి 5 లైఫ్ ఉంటుంది. ఈ 5 లైఫ్లో నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత నమ్మకంలో వెళ్ళాలి. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్ అయిందంటే ఆ టైంలో అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక మనిషి మాత్రం కరెక్ట్గా ఉండవు, ఒక మనిషి కరెక్ట్గా లేకపోతే అడగాలి. అడిగితే కోపం రాకూడదు. ఎందుకంటే నాకు డౌట్ పెట్టుకున్నావా, అంత నమ్మకం లేదా, అలా ఏం లేదు. మైండ్లో ఏముందో క్లియర్ చేసుకుంటారు. అందుకోసం అడుగుతున్నారు. అర్థమైందా? సెకండ్, ఇప్పుడు ఏమో గొడవ అయింది, ఏమో మిస్అండర్స్టాండింగ్ అయిందంటే అప్పుడు మనము అంటే ఒక బాయ్, ఒక మ్యాన్, ఒక లేడీకి చేసిన వైఫ్కి అయినా, లవర్కి అయినా, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ అయినా, బిజినెస్ అయినా, పని ప్లేస్ అయినా చేసిన మంచి మంచి విషయంలో మర్చిపోకూడదు. చిన్నదైనా పెద్దదైనా. ఓకే. కోపం, క్రోధం, అహంకారం ఇదన్నీ వస్తుంది మనిషికి. అది నార్మల్. మనమందరం ఒక మృగం. అర్థమైందా? ఏమో కొంచెం దేవుడు ఇచ్చిన కొంచెం బుద్ధిలో మనిషి అలాగా ఉంటారు, కానీ యాక్చువల్గా మన అందరం ఒక మృగం. ఓకే. ఆ మృగం క్యారెక్టర్ చూపించకూడదు. అప్పుడు థింక్ చేయాలి. మనసాక్షి పెట్టి థింక్ చేయాలి. వాడు మనకు చేశారు, ఓకే, వదిలే, నో ప్రాబ్లం. ఎవరైనా 10 సారి సంశయాలు అంటే ఫర్గివ్ చేయాలి. ఓకే. అలాగా చేస్తే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. మనసాక్షి పెట్టి ఉండాలి. తర్వాత థింక్ చేయాలి. ఈజీ. వదిలేయాలంటే చాలా ఈజీ. ఓకే. వెరీ ఈజీ. బోల్డ్ మంది చేస్తున్నారు. ఓకే. అందరికి జరుగుతుంది అది. ఓకే. మర్చిపోతారు, వదిలేస్తారు. చిన్న చిన్న విషయం ఆర్గ్యుమెంట్లు చేసుకుని అది ఒక మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. వద్దు, మనకి పని ఫినిష్ అయింది, లేకపోతే ఇది అనవసరం, మనకి యూస్ లేదు, ఇలాగా ఉంటారు. ఇలాగా చాలా ఉంటారు. సో అందుకోసం చెప్తున్నాను ఏమంటే, మా రిలేషన్షిప్లో ఉంటే మంచి మంచి రిలేషన్, హస్బెండ్ వైఫ్ అయినా, లవర్స్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, పని ప్లేస్ అయినా, ఏమైనా, లవర్స్ అయినా, ఎవరైనా చేసిన మంచి విషయంలో థింక్ చేయాలి. మర్చిపోకూడదు. ఏమైనా ఉంటుంది. ఓకే. ఫుడ్ అయినా, డ్రెస్ అయినా, డబ్బు అయినా, ఇల్లు అయినా, మన్ను అయినా, బంగారం అయినా, ఏమైనా, ఏ వస్తువు అయినా. ఓకే. ఎప్పుడు మర్చిపోకూడదండి. అది ఒక శాపం. బాధ అనేది వస్తే శాపం. జాగ్రత్త.